హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి క్రియేటివ్ వీడియోస్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టేసేయండి. ఈరోజు నేను నా చార్మినార్ హాల్ అనేది చూపిస్తున్నాను. చార్మినార్ షీట్ షాపింగ్ వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇది నా చార్మినార్ క్లాతింగ్ హాలు. నేను చార్మినార్ వెళ్ళినప్పుడు మదీనాలో ఇలా క్లాత్ తీసుకొచ్చి నేను డిజైన్ అనేది చేసుకుంటాను. ఇవన్నీ క్లాత్ అన్నమాట. చాలా తక్కువ ధరకి నేను చార్మినార్లో క్లాత్ అనేది తీసుకొని వచ్చాను. మొత్తం ఇది నేను 6 మీటర్స్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేద్దామని తీసుకున్నా. ఇది మనం చార్మినార్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనకు బార్గింగ్ అనేది రావాలి, వస్తేనే మనం తక్కువ కాస్ట్కి తీసుకుంటాం అనమాట. ఫస్ట్ మాకు ఇది వచ్చి మీటర్ 200 చెప్పారు. మేము బార్గింగ్ చేసి మీటర్ 100 రూపీస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బార్గింగ్ చేసి మరీ తీసుకున్నాను నేను ఈ క్లాత్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా ఇలా వస్తుంది పల్స్ లాగా. చూడండి, క్లాత్ అయితే క్వాలిటీ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బార్గెనింగ్ చేసి తీసుకున్నాను 100 రూపీస్కి. మీరు కూడా కావాలంటే చార్మినార్ వెళ్ళి అక్కడి నుంచి 10 రూపీస్ ఇస్తే మనకి మదీనా గూడకు అనేది తీసుకొని వెళ్తారు. నడుచుకొనైనా వెళ్ళొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ నేను 5 మీటర్స్ తీసుకున్నాను. 500 రూపీస్ అయింది అనమాట. ఇది 1 మీటర్ 300 చెప్తే నేను 200కి బార్గెనింగ్ చేసి 1 మీటర్ 200కి తీసుకున్నా. ఇది 500, ఇది 200, మొత్తం 700 కల్లా మనకి మంచి హెవీ లుక్ వచ్చే క్రాప్ టాప్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేసి ఎలా ఉందనేది మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ మీరు చూడాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. నార్మల్గా మనం డైలీ వేర్కి వేసుకునే డ్రెస్ మెటీరియల్. ఇదిగోండి ఇలా వస్తుంది డ్రెస్ మెటీరియల్ మొత్తం. నేను ఇది 200 అనమాట. మీటర్ 100 రూపీస్ అని చెప్పారు. ఇంకా 100 రూపీస్కి తీసుకున్నాను నేను. 2 మీటర్స్ 200కి తీసుకున్నా. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసి మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వైట్ కలర్, వీటి మీద చిన్న చిన్న బొటిక్ అనేది ఇచ్చారు. ఇది కూడా నేను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నా. వైట్ కలర్ మీద బ్లాక్ అనేది మంచి కాంబినేషన్ అనమాట. సో ఇది కూడా నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని తెచ్చుకున్నాను. ఇది నేను కూడా 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. మీటర్ వచ్చేసి నేను 60 రూపీస్ తీసుకున్నా. ఇది మీటర్. నేను ఇది బార్గెనింగ్ చాలా చేసి 60 రూపీస్ కాడికి 60 రూపీస్ తీసుకున్నా మీటర్. మొత్తం 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది 300కి మనకు వచ్చేసింది అనమాట ఇదంతా దీని మీద. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. ఇది నేను కుకట్పల్లిలో నర్సింగ్లో తీసుకున్నాను. ఇది ఒక్కటి నేను కుకట్పల్లి నర్సింగ్లో తీసుకున్నాను. దీని క్వాలిటీ అయితే అసలు నెంబర్ 1 ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరే. ఈ వైట్ మీద ఈ బ్లాక్ అనేది వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకొని బ్లాక్ కలర్ది కట్ వర్క్ దుప్పట్టా వేసుకుంటే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది మనకి. సో ఇది మనకి 300 ఏం కదా. నాకు ఇది ఒక్కటి మీటర్ వచ్చేసి 500 తీసుకున్నాను నర్సింగ్లో. 500 ఇది ఒక్కటి మీటర్. కానీ ఇది మనకి ఇప్పుడు క్లాతింగ్ చూసే కంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నాక వేసుకుంటే లుక్ అనేది తెలుస్తుంది. చూడండి, మీరు చూసేనే మీకు అర్థమైపోతుంది. ఇలా ఇది కింద, ఇది బాడీ పార్ట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది బాడీ పార్ట్, ఇది కింది పార్ట్ అనమాట. ఇది 500 అయింది, 300 అయింది, 800 రూపీస్. నేను ఇంకొకటి కట్ వర్క్ దుప్పటా కూడా తీసుకొని 3 మంచిగా సెట్ చేసి ఇది వీడియో చేసా కదా నేను, లాంగ్ ఫ్రాక్ వీడియో. అప్పుడు మీకు వేసుకొని ఎలా ఉంది పిక్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అన్ని నేను స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు ఎలా ఉంది అనేది మీకు పెడతాను. స్టిచ్చింగ్ వీడియో అండ్ కటింగ్ వీడియో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఆర్గాంజా మీద చిన్న బొటిక్ అనేది వచ్చింది. సో దీన్ని మనము
టాప్ లాక్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ట్రెండీ టాప్ లాక్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది మనం రఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని నార్మల్ కట్స్ వస్తాయి కదా, ఆ టాప్ అనేది స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రెండీ లుక్ అనేది వస్తుంది మనకి ఇది స్టిచ్ చేసుకుంటే. సో ఇది కూడా నేను చార్మినార్ వెళ్ళినప్పుడే తెచ్చుకున్నా. సో ఇది కూడా మీకు వీడియో నేను త్వరలోనే చేసి మీకు పెడతాను. రఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసి మీకు ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు పెడతాను. ఇది వచ్చి మీటర్ వచ్చి నాకు 250 చెప్పాడు, కానీ నేను 150 తీసుకున్నాను. 300కి ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఆర్గాంజా కొంచెం ట్రెండీలో ఉంది కదా, అందుకని నేను ఇది క్లాత్ తెచ్చుకున్నా. ఇది 6 మీటర్ సారీ. దీన్ని బాడీకి అండ్ కింద కూడా సేమ్ ఇదే పెట్టి స్టిచ్ చేయాలి. బాడీ పార్ట్ అండ్ కింద పార్ట్ కూడా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలి. సో ఇలా ఈ క్లాత్తో చాలామంది సెలబ్రిటీస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నారు. సో నేను కూడా అలా స్టిచ్ చేసుకుందాం అనేసి చార్మినార్ వెళ్ళినప్పుడే తీసుకున్నా. ఇది శారీ లాగా వాళ్ళు అమ్మారనమాట. బల్క్ మనం చార్మినార్ వెళ్ళినప్పుడు శారీస్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. తక్కువ కాస్ట్కి మంచి మంచి శారీస్ కూడా ఉంటాయి మనకు అక్కడ. ఇది శారీ అనమాట. నాకు చెప్పడానికి ఈ శారీ 500 చెప్పారు, కానీ నేను 250 రూపీస్కి తీసుకున్నా. ఈ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి షైనీ లైన్స్ ఇచ్చారు. నేను ఇది కూడా స్టిచ్ చేస్తాను అనమాట. స్టిచ్ చేసి మీకు నేను చూపించే ప్రతి క్లాత్ స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అనేది త్వరలోనే పెడతాను. ఇవన్నీ లైనింగ్స్ అనమాట. ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను లైనింగ్స్, కానీ వీటి కాస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ పడింది నాకైతే. మీటర్ వచ్చి 100 రూపీస్ తీసుకున్నారు ఈ లైనింగ్. ఎందుకంటే ఈ లైనింగ్ చాలా థిక్గా ఉంటుంది. చూడండి మీరే ఎంత థిక్గా ఉంటుంది. షైనీ లైనింగ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. మనకి ఇది చూడడానికి ఇలా ఉంది కదా, అదే లైనింగ్ మీద వేస్తే ఎంత మంచి లుక్ వస్తుందో ఒకసారి చూడండి మీరే. లుక్ అనేది మనకి పర్ఫెక్ట్గా చాలా అందంగా కనిపిస్తుంది. సో లైనింగ్ వేసేది మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచిగా లైనింగ్ అనేది వేసుకుంటే ఫ్రాక్ అయినా క్రాప్ టాప్కి అయినా దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకు ఈ లైనింగ్ వచ్చి మీటర్ 100 రూపీస్ పడింది. సో నేను ఈ ఎల్లో దానికి బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ లైనింగ్స్ తీసుకున్నాను అక్కడే. సో ఇవన్నీ నేను వన్ డేలో వెళ్ళి తెచ్చినవి కాదు, ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి అన్నీ పెట్టుకున్నాను అనమాట, స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి. ఇప్పుడు ఎలాగో మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ స్టిచ్ చేసి మీకు వీడియోలు పెడతాను. మీరు కూడా నేను స్టిచ్చింగ్ చేసిన వీడియోలు మీరు చూసి మంచిగా స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇదనమాట మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చు ఇది. సో ఇదేం కలరు అంత ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ కలరు, మీటర్ చిన్న చిన్న బొటిక్ అనేది వచ్చింది. ఇది వచ్చి నాకు మీటర్ వచ్చి 150 రూపీస్ పడింది అనమాట. ఇది కూడా 5 మీటర్స్ తెచ్చుకున్నాను. మనము ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే మ్యాక్సిమం 4 మీటర్స్ ఉండేలా చూసుకోండి, లేకపోతే 5 మీటర్స్ ఉంటే ఇంకా మనకి గేర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, అందుకైతే ఇదే చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది క్రాప్ టాప్ నేను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నాను అనమాట ఇది. నెక్స్ట్ దీనికి కింద ఇది కింద లెహంగా, ఇది పైకి అనమాట. సో ఇక్కడ ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, ఇది హ్యాండ్స్ పెట్టుకొని ఇది మంచిగా హ్యాండ్స్ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ పెట్టేసుకొని ఇక్కడ బాడీ పార్ట్ పెట్టుకుంటే మనకి ఇది క్రాప్ టాప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా హెవీ లుక్ అనేది కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇది కూడా స్టిచ్చింగ్ చేసి మీకు పెడతాను. చూడండి ఎంత బాగుందో.
మీదికి నేను ఈ కట్ వర్క్ దుప్పట్టా అనేది కొన్నాను. సో మనకి ఇక్కడ పింక్ ఉంది కదా, సో పింక్ ఇక్కడ గోల్డ్ మ్యాచ్ అయిపోతుంది. సో అందుకని నేను కట్ వర్క్ దుప్పట్టా తీసుకున్నాను. ఇది కూడా చార్మినార్ వెళ్ళినప్పుడే మీటర్ లెక్క తెచ్చేసుకున్నాను. 3 మీటర్స్ తెచ్చుకున్నా. నార్మల్గా మనకి 2.5 సరిపోతుంది, కానీ నేను 3 మీటర్స్ తెచ్చా, కొంచెం పెద్దగా ఉండాలనేసి. చూడండి ఎంత మంచిగా ఉందో కట్ వర్క్. మీటర్ వచ్చి నాకు 100 రూపీస్కి ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది ఈ లెహెంగా అయితే. నీ లెహెంగా స్టిచ్ చేసుకున్న వెంబటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను, అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా. సో నేను ఇవి చూపించే ప్రతి ఒక్క స్టిచ్చింగ్ చేసి మీకు నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు మీకు చూపిస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మనకి ఈ క్రాప్ టాప్ అనేది తక్కువ కాస్ట్లోనే మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నేను నర్సింగ్లో తీసుకున్నాను. ఇది నాకు మీటర్ 300 వచ్చింది. సో ఎక్కువ కాస్ట్ అయినా కొంచెం మనకి మంచి లుక్ వస్తేనే మనకి క్రాప్ టాప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది 300 వచ్చింది, ఇది మీటర్ 100, ఇది 300, మొత్తం 600. ఇది 150. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నాను, 150 రూపీస్ అయింది మొత్తం. ఇది వచ్చి నాకు కింది పార్ట్ 750 అయింది. ఇది నర్సింగ్లో కొన్నాను నేను, 300 అయింది అనమాట. ఇది చాలా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది, మంచిగా కట్ వర్క్ వచ్చింది. సో ఇవన్నీ నేను వేసుకొని మీకు పిక్స్ అండ్ వీడియో షేర్ చేస్తాను. ఇది కూడా నాకు 100 రూపీస్ 300 వచ్చింది. మొత్తం మంచి క్రాప్ టాప్ లెహెంగా అనేది మనకు మంచిగా స్టిచ్ అయిపోతుంది అనమాట తక్కువ కాస్ట్లో. ఇది ప్లేన్ నెట్. సో మాకు ఈ నెట్ చెప్పడం కొంచెం సాఫ్ట్గా ఉంది. నెట్ అయితే చెప్పడం 100 రూపీస్ చెప్పాడు. చెప్తే నేను 50 రూపీస్ బార్గెనింగ్ చేసి 50 రూపీస్ తీసుకున్నాను ఈ నెట్ కూడా ఒక క్రాప్ టాప్ అనేది స్టిచ్ చేద్దామనేసి తీసుకున్నాను. ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా, ఇక్కడ పింక్ ఉంది కదా, ఇలా 2కి సెట్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను నేను. మంచిగా క్రాప్ టాప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి నేను ఇది లైనింగ్ కూడా అక్కడే తీసేసుకున్నా. నెక్స్ట్ ఇవి నార్మల్వి డైలీ వేర్ డ్రెస్సెస్ కానీ తీసుకున్నాను. మీటర్ వచ్చి నాకు ఇది 80 రూపీస్ పడింది. ఇదైతే మీటర్. ఇది కలంకారీ అనమాట. ఇది శిల్పారామం వెళ్ళినప్పుడు తెచ్చాను నేను. ఇది శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నా. మీటర్ వచ్చి అక్కడ కూడా 100 రూపీస్ చెప్పారు, ఇంకా 100 రూపీస్కే తీసుకున్నా. శిల్పారామంలో బార్గెనింగ్ చేసినా కూడా వాళ్ళు ఇవ్వరు, 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నా చార్మినార్ వెళ్ళినప్పుడు మదీనాలో నేను షాప్ చేసిన క్లాతింగ్ హాల్ అనమాట. సో చాలా తక్కువ ధరకి నేను 100 రూపీస్లోనే మీటర్ అనేది తీసేసుకున్నాను. సో మీరు కూడా చార్మినార్ మదీనాకి వెళ్ళినప్పుడు చూడండి, క్లాతింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తెచ్చుకొని మనం ఇంట్లో ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా స్టిచ్చింగ్ వీడియోలు కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను, క్లియర్గా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇవన్నీ నేను స్టిచ్ ఎలా చేశాను, నేను వేసుకుంటే నేను తెచ్చుకున్న కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ నేను ఈ వీడియోస్ అన్ని స్టిచ్ చేసి పెడతాను కదా, అప్పుడు అవి పెట్టిన వీడియోస్ మీరు చూసి నేర్చుకొని ఎలా వచ్చింది అనేది కూడా నాకు మెసేజ్ మీకు ఉంటాయి. అండ్ మనం డిజైనర్ వేర్కి చాలా చాలా మనీ అనేది ఖర్చు అవుతుంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్లోనే వస్తాయి. సో ఇవన్నీ మీకు నేను డిజైన్ చేసి ఎలా చేశాను అనేది పిక్స్ వీడియోస్ అన్నీ క్లియర్గా నేను వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేశాను. సో నేను ఇప్పటి నుంచి మీకు స్టిచ్చింగ్ వీడియోలే చేస్తాను. సో నేను తెచ్చుకున్న నా చార్మినార్ క్లాతింగ్ హాల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని టంగుమని కొట్టేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.